హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును మిమ్మును ప్రభువు స్థిరపరచునుగాక. సద్వాక్యము ఈ అంచె దినాలలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది సద్వాక్యమో, ఏది తప్పుడు బోధో, ఏది అసలైన బోధో, ఎవడు నిజ సేవకుడో, ఎవడు నకిలీ సేవకుడో, ఏది నిజమైన సంఘమో, ఏది కాదో తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయిందండి. ఈ అంచెదినాలలో కలిపి చెరిపేడి బోధలు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఆత్మలను సంపాదించడానికి ఎంతగా ప్రయాసపడామంటే నా వస్త్రాలన్నీ ఎన్నోసార్లు చెమటతో తడిసిపోయినాయండి. ఒక మనిషిని ప్రభు కొరకు సంపాదించడానికి, కొండలు ఎక్కడానికి, సైకిల్ తొక్కడానికి, ఒకళ్ళ ఇంటికి వెళ్ళడానికి. మా మెడ్రాసులో ఉన్న ఇల్లులన్నీ పొట్టుకుంటాయి. ఆ రోజుల్లో వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళినప్పుడు తల వంచండి అనేవారు. నేను వంగి వెళ్ళాల్సి వచ్చేది. నా మనసులో అనుకునేవాడు, వంగాలయ్యా, వంగకపోతే దేవుడు వాడుకోళ్లే అని. కానీ ఆ గృహాల్లో వాళ్ళు వాళ్ళ మేడలు కట్టుకున్నారు, మిద్దెలు కట్టుకున్నారు. మరి దేవుడు ఇంతగా నిన్ను గుడిసెలో నుండి మేడలోనికి తెచ్చాడు కదయ్యా, నమ్మకంగా ఉండంటే కోపం వస్తుంది వాళ్ళకి, కృతజ్ఞత రావటం లేదు. ఇవాళ సాతాను క్రైస్తవ గారడీ సేవకుల్ని బయలుదేర్చేశారు. ఆర్టిఫిషియల్ ఉజ్జీవం రప్పించడానికి డ్రమ్ము కొడితే, పెద్ద శబ్దం చేస్తే ఎమోషనల్గా శరీర ఉద్రేకం కలుగుతుంది, కానీ ఆత్మ మాత్రం దేవుని మహాశక్తిని ఎవరికి పడితే వాళ్ళకి పేర్లు పెట్టకండి. దేవుని శక్తిని, దేవుని మహిమను దొంగిలించకండి. వాక్యం మనకు రాయబడింది, ఇది కదలదు, మెదలదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభువు ఉన్నాడు. ఆకాశము భూమి గతించిన నా మాట గతించదని చెప్పిన దేవుని వాక్యము. అందుకే క్రైస్తవులారా, విశ్వాసులారా, దేవుని చేత ప్రేమించబడిన వారులారా, దేవుడు ఏర్పరచుకున్న వారులారా, దేవుడిచ్చిన రక్షణ పొందిన వారులారా, వాక్యాన్ని మీ అంతటా మీరు అనుదినము బైబిల్ని చదవండి, వాక్యంలోని సారాన్ని గుర్తించండి. ఫిలిప్ దేవుని రాజ్యముని గురించియో, యేసుక్రీస్తు నామముని గురించియో సువార్త ప్రకటించుచుండగా నిజమైన సేవకుడు చేసే బోధలోని సారం ఏంటంటే దేవుని రాజ్యముని గురించిన బోధ. దేవుని రాజ్యం, యేసు ప్రభు చేసిన బోధలు మీరు చూస్తే దేవుని రాజ్యంలో మీరు గొప్పవారై ఉంటారు. మీరు మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించరు. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక చిన్న బిడ్డ వల్ల మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఇవాళ మారు మనసు పొందాలనే బోధ లేదు, పాపం విడిచిపెట్టాలనే బోధ లేదు. నువ్వు పాపివి, పాపంలో ఉన్నావు, నువ్వు కానుకలు ఇస్తే దేవుడికి అక్కర్లేదని చెప్పే బోధకుడు లేడు. నీ హృదయం దేవునికి ఇవ్వకుండా, నీ ఆచార భక్తి దేవునికి ఇష్టం లేదని ఖండిస్తే ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారండి అన్నాడు ఒక పాస్టర్ గారు. పోతే పోనీ, ఎప్పటికైనా పోతారు ఏంటంటే. అందుకే చెప్పాం కదా, పరలోక రాజ్యం చేరేవారు కొందరే. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. విధేయులైన వారు మరికొందరే. అంతవరకు నిలబడేవారే మరి తక్కువ. ఇరుకు మార్గంలో వెళ్ళడానికి ప్రవేశించండి, అందులో ప్రవేశించేవారు కొందరే. విశాల మార్గంలో పోయేవారు అనేకులు. ఆ కొందరిలో నువ్వు ఉంటావా? నేనుంటా. నువ్వు ఉంటావా? మరి రోజు మర్చిపోకుండా ప్రార్థన చేయండి. సోషల్ మీడియాలో విన్నా, టీవీలో విన్నా, పాస్టర్ గారు చెప్పింది విన్నా, నీ దగ్గరున్న బైబిల్ నువ్వు చదువుకోకపోతే, నీ దేవుని మాటలు నీవు ప్రత్యేకంగా నీ మనసులో ముద్రించుకోకపోతే, మోసకరమైన దినములలో ఉన్నాం. అబద్ధ ప్రవక్తలు అనేక మంది బయలుదేరి ఏర్పరచబడిన వారిని కూడా మోసగించే అంచె దినాలలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని తిన్నని మార్గాలను మనం వెంబడిద్దాం. దేవునితో సహవాసం కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం. దేవుడు చేసిన మేలులలో ఏది మరవకుండా
ఏ స్థితిలో నుండి ఈ స్థితిలోనికి దేవుడు తెచ్చాడో ఆయన్ని స్తుతిస్తూ 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 స్తుతించేవాడండి మరొక మెట్టు మరొక మెట్టు మరొక మెట్టు మరొక మెట్టు ఉన్నత స్థితికి చేరతాడు. సణిగేవాళ్ళు గొడికేవాడు టకటక 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 మళ్ళీ నీచ స్థితికి దిగజారిపోతారు. అందుకనే సనగకుడి సణిగి అనేకులు సంహారకుని చేత కూల్చివేయబడ్డారని వాక్యం చెబుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామంలో కూడి వచ్చిన మేమందరము నీవెన్నుకున్న వారిమని, నీవేర్పరచుకున్న వారిమని, నీ చేత ప్రేమించబడిన వారిమని నమ్ముచున్నాము నాయన. అపనమ్మకము లేకుండా ఒక సహాయము చేయము. మా హృదయ స్థితిని ఎరిగిన దేవా, హృదయాలు సరిచేసుకోకుండా మేము వెంబడించే ఆచార భక్తి, మేమిచ్చే కానుకలు, మేమిచ్చే భక్తి మార్గాలు, ఆచార పద్ధతులు కాక మా హృదయాన్ని నీవు చూస్తున్నావు గనుక ఈరోజు మా హృదయాలను నీ రక్తములో కడిగి శుద్ధులుగా చేయయ్యా, పరిశుద్ధులుగా చేయి నాయన. ఈ అంచెదనలలో తండ్రి మా మనస్సాక్షిని కాపాడుకొనుటకు, మా భక్తిని కాపాడుకొనుటకు అంతం వరకు నమ్మకంగా ఉండి, మరణము వరకు నమ్మకస్తులమై ఉండి జీవ కిరీటాలను పొందుటకు, జయించు వానికిచ్చు నీ సింహాసనం మీద మేమును కూర్చుంటుటకు, ఇది మొదలుకొని నీ సాక్షులుగా ప్రజ్వలించినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి అభిషేకించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి. प्रतिध्वनि